ఆక్టోపస్ కానిస్టేబుల్ ఫారూక్ హత్య ప్రస్తుతం సంచలనం రేపుతుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఇది ఒక హత్య లేదంటే యాక్సిడెంట్ అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక దీనికి సంబంధించి వివాహేతర సంబంధమే హత్యకు కారణమని కూడా ఇటు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే నంద్యాల జిల్లా ఘాట్ రోడ్లో కానిస్టేబుల్ ఫారూక్ డెడ్ బాడీ లభ్యమైంది. కానిస్టేబుల్ ఫారూక్ ను ఎవరు చంపారన్న దానిపై మిస్టర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఫారూక్ సొంతూరు ఆళ్లగడ్డ మండలం పెద్దకందుకూరు. మంగళగిరి ఆక్టోపస్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్నారు ఫారూక్. నంద్యాలకు చెందిన మహిళతో ఫారూక్ కు వివాహేతర సంబంధం ఉంది. ఇక ఆమె కూతురుతోని ఎఫైర్ నడిపారు కానిస్టేబుల్. కూతురుతో మరో యువకుడికి లవ్ అఫైర్ కూడా ఉంది. ఇక కానిస్టేబుల్ వ్యవహారం తెలిసి అతనే చంపేశాడా లేదంటే కూతురుతో రిలేషన్ గురించి తెలిసి తల్లే చంపిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక సెలవుపై ఫారూక్ గుంటూరు నుంచి నంద్యాల వెళ్లారు. తిరిగి రాకపోవడంతో గుంటూరులో ఉన్న ఫారూక్ భార్య ఫిర్యాదు చేశారు. ఇక పోలీసుల విచారణలో వెలుగులోకి ఫారూక్ హత్య బయటపడింది. ఇక దీనికి సంబంధించి ఫారూక్ తండ్రి కూడా మాట్లాడారు మీడియాతో. ఆయన ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆయన మీ అబ్బాయి అండి? మా అబ్బాయి సార్. మీ పేరండి? మా భాష. మీ అబ్బాయి ఎన్నాళ్ళ నుంచి చేస్తాడు ఆఫీస్ గుంటూరులో? గుంటూరు కాదు సార్, మంగళగిరి. అది అక్కడనే అక్కడ చేరి 3 ఏళ్ళు అవుతుంది సార్. విషయం ఏంటి? అదే మాకు తెలియదు సార్. ఇప్పుడు విషయం తెలియకనే ఇట్లా ఇది అవుతున్నాం. అది సిఐ గారు అంతా ఇన్క్వైరీ చేసుకుని మేము చెప్తాము, మీరు ఏం టెన్షన్ పెట్టుకోవద్దు అని చెప్పినారు సార్. అంతే, ఇంత మించి ఏం చెప్పలేము. ఇంటికి రాలేదా మీరు 3 రోజుల నుంచి? రాలేదు సార్. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఏమీ లేదు సార్. మీరు ఎలా ఫైండ్ అవుట్ చేశారు? మేము అక్కడికి పోయినాం సార్, మంగళగిరికి పోయినాం. వాళ్ళు చెప్పినారు మీ ఊరికి పోతానని లీవ్ పెట్టిపోయినాడని చెప్పినారు. ఆఫీసర్స్ ఎవరు మీకు కాంటాక్ట్ లేదు? రైట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీరామ్, అయితే నంద్యాలకు చెందిన ఒక మహిళతో అలానే తన కూతురుతో కూడా ఫారూక్ కి వివాహేతర సంబంధం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి వారిద్దరిని కూడా పోలీసులు విచారిస్తున్నారా? పోలీసుల దర్యాప్తులో ఏం చెప్తున్నారు? నంద్యాల జిల్లా కందుకూరుకు చెందిన ఆక్టోపస్ కానిస్టేబుల్ ఫరూక్ దారుణ హత్యకు గురయ్యారు. అయితే గత కొంతకాలంగా నంద్యాలకు చెందినటువంటి ఒక మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నటువంటి కానిస్టేబుల్ ఫరూక్ ఆమెతో పాటు తమ కూతురుపై కూడా అతను కన్ను వేసినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ వ్యవహారంలో తమ తల్లిని సహజీవనం చేస్తూ తమ కూతురు మీద కన్ను వేయడంతోనే ఈ వ్యవహారం ఏదైతే ఈ దారుణ హత్యకు గురయ్యారో ఫరూక్ తమ ఎవరైతే సహజీవనం చేస్తూ ఉన్నారో ఫరూక్ తమ తల్లి ఎవరైతే అఫైర్ పెట్టుకున్నటువంటి తల్లి ఉన్నారో తల్లి ఫరూక్ను హత్య చేయించిందా లేకపోతే ఫరూక్ అక్కడ సహజీవనం చేస్తున్నటువంటి కుమార్తెతో గత కొంతకాలంగా తమ తల్లి అన్ని విధాలుగా అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఆమెతో సహజీవనం చేస్తూ తమ కూతురు మీద కన్ను వేయడంతోనే కానిస్టేబుల్ను ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఈ విధంగా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఎవరైతే ఈ తమ ఫరూక్ తమ ప్రియురాలు తల్లి ఉన్నారో ఆమెతో వీళ్ళిద్దరు కూడా గత కొంతకాలంగా సహజీవనంలో ఉన్నారు. వారితో పాటు తమ కూతురికి మరో ప్రియుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రియుడు ఏదన్నా ఈ వ్యవహారంలో ఎవరైతే తమ తల్లికి సంబంధించినటువంటి ఆ కూతురు సంబంధించినటువంటి ప్రియుడు ఈ యొక్క పన్నాగానికి పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే నంద్యాల జిల్లాకు చెందినటువంటి కానిస్టేబుల్ గుంటూరులో ఆక్టోపస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి 2 కుమార్తెలు, ఒక కుమారుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో దాదాపు 4 రోజుల క్రితము గుంటూరులో సంబంధించినటువంటి ఆక్టోపస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడి నుండి తమ గ్రామానికి వెళ్తున్నట్లుగా మొదట లీవ్ తీసుకొని అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే 3 రోజులు గడిచినా అతను రాకపోవడంతో తమ భార్య గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత సెల్ ఫోన్ సంబంధించినటువంటి సిగ్నల్స్ ఆధారంగా అక్కడ జరిగిన ఫరూక్ మొబైల్ కాల్ డేటా సంబంధించినటువంటి సిగ్నల్ ఆధారంగా ఫరూక్ను నంద్యాల జిల్లా పచ్చర్ల ఫారెస్ట్ సమీపంలో అతని డెడ్ బాడీని కంప్లీట్గా కవర్ని చుట్టి అక్కడ పడేసినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే డెడ్ బాడీ పూర్తిగా డీకంపోజ్ అయ్యి పూర్తిగా దుర్గంధం వెదజల్లుతున్నటువంటి పరిస్థితి. తమ పేరెంట్స్తో కూడా బిగ్ టీవీ మనం మాట్లాడించడం జరిగింది. అయితే తమ కుమారుడు గత 4 రోజుల క్రితం ఒక 3 రోజులు సెలవు నిమిత్తం తమ గ్రామానికి వస్తున్నాడంటూ అక్కడికి చెప్పేసి వచ్చారు. కానీ ఇంటికి రాకపోకుండా
ఇంటికి రాకుండా నేరుగా అక్కడ ఏదైతే గతంలో తమ సహజీవనం చేస్తున్నటువంటి మహిళతో 3 days గడపడానికనే వచ్చాడా, ఒకవేళ గడపడానికి వచ్చే సమయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుందా అనేటటువంటి అంశం అయితే సస్పెన్షన్గా మారింది. ఓ పక్క అతను సహజీవనం చేస్తున్నటువంటి మహిళ ఇతని మీద ఈ యొక్క హత్య సంబంధించినటువంటి వాటికి పన్నాగం పడ్డారా, లేకుంటే ఆ సహజీవనం చేస్తున్నటువంటి ఆ మహిళ యొక్క కుమార్తెని ఎఫ్ఐఆర్ పెట్టుకోవడంతోనే తమ కుమార్తెను కూడా ఈ విధంగా చేస్తున్నాడనేటటువంటి కక్షపూరితంగానే ఈ విధంగా చేశారనేటటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఫరూక్కి గతంలో ఎక్కడ పరిచయం ఏర్పడిన తర్వాత ఏ విధంగా వారు ఆల్రెడీ అక్కడ సహజీవనం చేస్తున్నటువంటి మహిళకు కూడా తమ కుమార్తెతో పాటు తమ గతంలో మ్యారేజ్ అయినటువంటి పరిస్థితి, మ్యారేజ్ అయిన తర్వాత తమ భర్త ఇద్దరు రిలేషన్లో లేకపోవడమే గతంలో ఫారూక్ పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఇదంతా జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి వ్యవహారం నడుస్తున్నటువంటి సమయంలో తమను ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఉన్నటువంటి సమయంలోనే తమ కూతురు మీద కన్నేయడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నంద్యాల జిల్లాలో డీప్ ఫారెస్ట్గా ఉన్నటువంటి పచ్చెర్ల సమీపంలో ఫారెస్ట్లో ఎక్కడైతే ఈ నంద్యాల శివార్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ ఉంటుంది, వైఎస్ఆర్ కాలనీలోనే ఫరూక్ను పిలిపించి ఇక్కడ గతంలో ఎలాంటి సంబంధాలు అయితే ఉన్నాయో సహజీవనం చేస్తున్నటువంటి మహిళతో మాట్లాడడం కోసం ఫరూక్ని పిలిచినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ ఫరూక్ని పిలిపించి అక్కడ మాట్లాడుతున్నటువంటి సమయంలో ఎవరైతే ఈ ఫరూక్ గతంలో పెట్టుకున్నటువంటి ఈ సహజీవనం చేస్తున్నటువంటి మహిళ అక్కడే ఏదన్నా హత్యకు పన్నాగం పడ్డారా, లేకపోతే అక్కడి నుండి నేరుగా పచ్చెర్ల సమీపంలో ఉండే ఫారెస్ట్లో హత్య చేశారనేటటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే పచ్చెర్ల సమీపంలో ఉన్నటువంటి డెడ్ బాడీ కంప్లీట్గా ప్లాస్టిక్ కవర్లో డీకంపోజ్ అయినటువంటి పరిస్థితి. అక్కడి నుండి నేరుగా నంద్యాల జీజీహెచ్కు తరలించి పోస్టుమార్టం నిమిత్తం అక్కడికి తమ భార్యతో పాటు పేరెంట్స్ అందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే తమ కొడుకు సంబంధించినటువంటి ఈ నిన్న తమ భార్య కంప్లైంట్ చేసిన తర్వాత ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతని బాడీని ట్రేస్ అవుట్ చేసి అక్కడి నుండి నేరుగా నంద్యాల జీజీహెచ్కి తరలించారు. ఇప్పటికే మనతో మాట్లాడినటువంటి బిక్టీతో తమ తండ్రి కూడా మాట్లాడారు. తమ కొడుకు అక్కడ విధులు నిర్వహిస్తూ ఈ 3 రోజులు గ్రామానికి వస్తున్నామని చెప్పారు. కానీ గ్రామానికి రాకుండా నేరుగా అక్కడికి గతంలో ఉన్నటువంటి మహిళా పరిచయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళారా, లేకుంటే డైరెక్ట్ అక్కడికే తీసుకెళ్లి హత్య చేశారా అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఈ ఫరూక్ గతంలో సహజీవనం చేసినటువంటి మహిళ సంబంధించినటువంటి ఆ అంశాలను కూడా పూర్తి స్థాయిలో సేకరిస్తూ ఉన్నారు. ఆమెతో పాటు తమ కూతురు ఎవరైతే ఉన్నారో ఇద్దరు గతంలో ఉన్నటువంటి ఈ ఎఫైర్స్ కారణంగానే పోలీసు తమ కుటుంబం ఏదైతే ఉందో ఒక కుటుంబాన్ని కోల్పోయి ఈరోజు తమ కుటుంబం కూడా తీవ్ర ఇబ్బందులు కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పచ్చని కాపురంలో ఇలాంటి కుటుంబంతో గతంలో ఉన్నటువంటి చిచ్చు పెట్టుకోవడం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుందంటూ కూడా తమ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. ప్రస్తుతం సంచలనం రేపుతుంది ఆక్టోపస్ కానిస్టేబుల్ హత్య. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని కూడా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక నంద్యాల జిల్లా ఘాట్ రోడ్లో కానిస్టేబుల్ ఫారూక్ డెడ్ బాడీ లభ్యమైంది. కానిస్టేబుల్ ఫారూక్ను ఎవరు చంపారన్న దానిపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఫారూక్ సొంతూరు ఆలగడ్డ మండలం పెద్దకందుకూరు మంగళగిరి ఆక్టోపస్ వద్ద హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్నారు ఫారూక్. ఇక నంద్యాలకు చెందిన మహిళతో ఫారూక్ కు వివాహేతర సంబంధం ఉంది. ఆమె కూతురుతో కూడా అఫైర్ నడిపారు కానిస్టేబుల్. ఇక కూతురుతో మరో యువకుడికి లవ్ అఫైర్ కూడా ఉంది. ఇక కానిస్టేబుల్ వ్యవహారం తెలిసి అతడే చంపేశాడా, లేదంటే కూతురుతో రిలేషన్ గురించి తెలిసి తల్లే చంపిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక సెలవుపై గుంటూరు నుంచి నంద్యాల వచ్చిన ఫారూక్ తిరిగి రాకపోవడంతో గుంటూరులో ఉన్న భార్య ఫిర్యాదు చేసింది. ఇక ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణలో ఈ వెలుగులోకి ఫారూక్ హత్య బయటపడింది. అయితే దీనికి సంబంధించి మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన మీ అబ్బాయి అండి? మా అబ్బాయి సార్. మీ పేరేంటి? మా భాష. మీ అబ్బాయి ఎన్నాళ్ళ నుంచి చేస్తాడు ఆఫీస్ గుంటూరులో? గుంటూరు కాదు సార్, మంగళగిరి. అది అక్కడనే అక్కడికి చేరి 3 ఏళ్ళు అవుతుంది సార్. విషయం ఏంటి? అదే మాకు తెలియదు సార్. ఇప్పుడు విషయం తెలియకనే ఇట్లా ఇదే సార్. అది సిఐ గారు అంతా ఇన్క్వైరీ చేసుకుని మేము చెప్తాము, మీరు ఏం టెన్షన్ పెట్టుకోవద్దు అని చెప్పినారు సార్. అంతే, ఇంతకుమించి ఏం చెప్పలేము.
ఇంటికి రాలేదా మీరు 3 రోజుల నుంచి? రాలేదు సార్. మీకేమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? ఏమీ లేదు సార్. మీరు ఎలా ఫైండ్ అవుట్ చేశారు? మేము అక్కడికి పోయినాం సార్, మంగళగిరికి పోయినాం. వాళ్ళు చెప్పినారు మీ ఊరికి పోతానని లీవ్ పెట్టిపోయినాడని చెప్పినారు. ఆఫీసర్స్ ఎవరు మీకు కాంటాక్ట్ లేదు? లేదు.